హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అడ్డా ద రేట్ ఆఫ్ రోహన్. సో ఈరోజు మనం తెలుగు సంబంధించి సెవెంత్ క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో అందులో క్లాస్ 1 కవి పరిచయానికి సంబంధించి డిస్కషన్ చేసుకుందాము. ఈ క్లాస్ 1 అంటే ఈ మన సిరీస్ అనమాట. సో కవి పరిచయానికి సంబంధించిన సిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కంపల్సరిగా బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ కవి పరిచయాలను మనము మిస్ చేసుకోరాదు. ఎందుకంటే చాలామంది కవి పరిచయాలను నెగ్లెక్ట్ చేస్తారు. హాఫ్ మార్కు 1 మార్కుతో డిఎస్సిని మిస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బిట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా డిస్కషన్ చేసుకుందాము. సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను మరెన్నో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను. సైకాలజీ చేశాను, ఇంకా తెలుగుకి సంబంధించి 6th 7th 8th మళ్ళీ 5th 4th కవి పరిచయాలు అంటే కవి పరిచయాలు కాదు, లెసన్ కవి మరియు ఇతివృత్తం ప్రక్రియకి సంబంధించిన అంశాలను కూడా డిస్కషన్ చేశాను. ఎక్కడ కూడా ఏ వీడియోలోనూ మీ యొక్క టైంని వేస్ట్ చేసే అన్నెసెసరీ డిస్కషన్ చేయకుండా ప్రతి టాపిక్ను చాలా జాగ్రత్తగా వివరణ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి గమనించండి. సైకాలజీ క్లాసెస్ చేశాను, ఇంగ్లీష్ చేశాను. సో మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అందరికీ కూడా ఆ వీడియోలో ఒకసారి గమనించినట్లయితే మీకు తప్పకుండా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కంపల్సరిగా స్కోర్ చేసే టాపిక్సే కాబట్టి మీరు కంపల్సరిగా స్కోర్ చేస్తారు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మనము మీకు సంబంధించిన వీడియోలు చేసే ఇది చేస్తాను, నేను తప్పకుండా వీడియోలు చేస్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ చదువు. ఇది 7th క్లాస్కి సంబంధించిన ఫస్ట్ లెసన్ చదువు. దీని యొక్క పాఠ్యభాగ రచయిత ఎవరు? కొరవి గోపరాజు. ఇక్కడ మనకు ఈ చదువు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడుగుతారు. దీని యొక్క ఇతివృత్తం ఏమిటిది అనేది అడుగుతారు. సో మనం రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఆ ఎగ్జామినర్ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఫస్ట్ పాఠ్యభాగం ఏంటిది? చదువు. దీని రచయిత ఎవరు? కొరవి గోపరాజు. నెక్స్ట్ చూసేద్దాము ఈ పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశం. అంటే మనకు ఎప్పుడైనా సరే పాఠం యొక్క నేపథ్యం కానీ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నట్లయితే ఆ పాఠంకి సంబంధించిన ఇతివృత్తం కానీ ప్రక్రియ కానీ మనకు చాలా ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ పాఠం నేపథ్యం తీసుకున్నాను. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం ఉద్దేశం అంటే ఈ పాఠం యొక్క నేపథ్యం, ఇతివృత్తం అంటే కూడా ఇదే అని గమనించాలి. చదువు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఇతివృత్తం, ఉద్దేశం, నేపథ్యం అనేది మీరు గమనించాలి. పర్యాయ పదాలుగా మనం భావిస్తూ ఉంటాం వీటిని. ఓకేనా? సో నెక్స్ట్ చూసేద్దాము పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాల్లో మనము ఈ పాఠం కథా కావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? ఇంతకుముందు ఇతివృత్తం డిస్కషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రక్రియ అనమాట. ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే కథా కావ్యం అనే ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానంగా ఉంటుంది. అంటే ఈ కథాకావ్యంలో దేనిని ప్రధానంగా పేర్కొంటారు అని అంటే వస్తువు ప్రధానంగా ఉంటుంది అనేది గమనించాలి. అదేవిధంగా రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్దాశ్వాసంలోనిది ఈ కథ. ఈ కథ అనేది ఏ ఆశ్వాసంలోనిది అని అడుగుతారు. అది సింహాసన ద్వాత్రంశిక చతుర్దాశ్వాసంలోనిది అనేది గమనించాలి. ఈ సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అని అడుగుతారు. ఈ సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అంటే కొరవి గోపరాజు. చాలాసార్లు అడిగారు ఈ బిట్. సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథాన్ని ఎవరు అనే కథను ఎవరు రచించారు అని అడుగుతారు. అది ఎవరు అంటే కొరవి గోపరాజు అనేది గమనించాలి. ఇక్కడ కొరవి గోపరాజుకి సంబంధించిన
సంబంధించిన కవి పరిచయం చూసేద్దాము. ఇతను 15వ శతాబ్దానికి సంబంధించిన కవి కొరవి గోపరాజు. ఏ శతాబ్దానికి చెందిన కవి? 15వ శతాబ్దం. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. ఏ ప్రాంతం వాడు? భీమ్గల్ ప్రాంతం. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. ఏ రాజు? రాణా మల్లన్న. ఆ కాలంలో రాణా మల్లన్న ఏ సంస్థానానికి రాజు అంటే పల్లికొండ సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు అనేది గమనించాలి. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. సో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్తారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనము ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏ విధంగా వస్తాయనేది గమనిస్తే, ఈ పాఠం ఏ ప్రక్రియకి సంబంధించి అడుగుతారని చెప్పాను కదా, కథాకావ్యం. ఈ కథాకావ్యం అనే దాంట్లో ఏది ప్రధానంగా ఉంటుంది అని అంటే వస్తువు అనేది చాలా ప్రధానంగా ఉంటుంది అనేది గమనించాలి. అంతేకాకుండా ఈ కొరవి గోపరాజు రచించిన ఏ ఆశ్వాసంలోనిది ఈ చదువు అనే పాఠ్యభాగం అని అంటారు. సో ఇది చతుర్థ ఆశ్వాసంలోనిది. సింహాసన ద్వాత్రింశిక చతుర్థ ఆశ్వాసంలోనిది ఈ కథ అనేది గమనించాలి. ఇక్కడ భోజరాజుకు 9వ సాలభంజిక ఈ కథను చెప్పింది. భోజరాజు చాలా కథలు వింటుంటేవాడు అని మనం ఇంతకుముందు ఉద్దేశంలో ఉద్దేశంలో చూసాం కదా. ఏమని? ఈ భోజరాజు అనేవాడు చాలా రకాల కథలను తెలుసుకునేవాడు. సో అందులో భాగంగా ఇక్కడ మనకు 9వ సాలభంజిక అనేవారు భోజరాజుకు ఈ కథను వివరించడం జరిగింది అనేది గమనించాలి. ఇతను ఏ సంస్థానానికి ఆస్థాన పండితుడిగా ఉండేవారు అని అంటే పల్లికొండ సంస్థానానికి ఆస్థాన పండితుడిగా ఉన్నారు కొరవి గోపరాజు. అదేవిధంగా ఇతను నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వారు, నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతానికి సంబంధించిన వారు అనేది గమనించాలి. సో ఈ విధంగా మనము 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ చదువు అనే పాఠ్యభాగాన్ని కి సంబంధించిన కవి పరిచయము, ఇతివృత్తము, ప్రక్రియలు సంబంధించిన డిస్కషన్ చేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చాలా ఈజీగా గుర్తుండే విధంగా కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు టాపిక్స్ గురించి సంబంధించి డిస్కషన్ చేయాలి అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు టఫ్గా అనిపించిన టాపిక్, మీకు కఠినంగా అనిపించిన టాపిక్, మీకు అర్థం కాని టాపిక్స్ ఏమున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటికి సంబంధించిన వీడియోలు చేసి మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి గమనించాలి.